విద్యార్థులు డ్రాప్అవుట్. వీళ్ళంతా ఎక్కడికి పోయారు? బైజూస్ ఏమైంది? ఇంగ్లీష్ తరగతులు ప్రారంభించిన వాళ్ళు ఏమయ్యారు? సాలిసాలిన బూట్లు వేసుకొని యూనిఫామ్లు టైలు పట్టకుండా అవేంటి డిజిటల్ క్లాసులు అంట, మొత్తం వైసీపీ కలర్లు కొట్టారు వాటికి. సరే ఏ కలర్న కూడా చదువు చెప్పాలి కదా. వాస్తవానికి చూస్తే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కుదేలైపోయింది. ఈ నూతన విద్యా విధానం వల్ల పూర్తిగా కార్పొరేట్ స్కూల్కి వెళ్ళిపోయారు పిల్లలు భయపడిపోయి. ఇది జరిగేదిగా లేదు, ఇది ఏ పని కాదు ఇది. తర్వాత సిబిఎస్ సిలబస్ ఇవన్నీ కూడా ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని విద్యా సమస్యల్ని దెబ్బ కొట్టాలనే ఆలోచనతో చేసిన కుట్ర విద్యా వ్యవస్థ నాశనం చేయడానికి. దానికి కారణాలు చెప్తారు. నారాయణ అనేది చైతన్య స్కూళ్ళు మోనోపల్ అయిపోయినాయి, అవి తెలుగుదేశం వారికి సపోర్ట్ చేస్తాయి కాబట్టి ఆర్థికంగా వాళ్ళు దెబ్బతీయాలంటే స్కూల్ ని నాణ్యత తీసుకురావాలి. సరే నేను ఒక మాట అడుగుతాను మీ దగ్గర పవన్ కళ్యాణ్ గారు, చెప్పండి. విద్య పెరగాలంటే చదువు చెప్పే టీచర్ ఉండాలి కదా. 100%. రాష్ట్రంలో 5 ఏళ్లలో ఒక్క డిఎస్ఎన్ వేసారా? లేదు. ఒక టీచర్ అని పోస్ట్ చేశారా? మన విద్యార్థులు విద్యలు చదువుకుంటారు, విద్యా కుసుమాలు ఎలా వస్తాయి, తద్వారా డ్రాప్అవుట్ కాకుండా మళ్ళీ వేరే పై తరగతులు ఎలా వెళ్తారు. సో టోటల్ గా విద్య గురించి మాట్లాడాలంటే మాత్రం విద్యకు కేటాయించిన 25,400 కోట్ల రూపాయల్లో కనీసం 20% కూడా ఖర్చు పెట్టలేదు. ఆ బ్యాట్లు, ఆ షూలు, ఆ యూనిఫామ్లు, ఆ టైలు అప్పుడే చినిపోయినాయి. ఒక నెల లోపల చినిపోయినాయి. నేను అది కాదు మాట్లాడేది. పూర్తి స్థాయిలో విద్యా వ్యవస్థను నాశనం చేయడానికి కారకులైన వాళ్ళు గత ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి ఎక్కడున్నాడో కూడా తెలియదు, కానీ ఆయన కూడా బాధ్యత వహించారు. ఎందుకంటే ఒక ప్రశాంత్ కిషోర్ ఏదో వస్తారు, ఇద్దరు విద్యాశాఖ మంత్రులు. ఒకళ్ళేమో చాలా సీనియర్ పాలిటీషియన్ అయితే ఇంకొకళ్ళు బొత్స సత్యనారాయణ గారు సార్. బొత్స సత్యనారాయణ గారు సార్ విద్యాశాఖ మంత్రి ఉన్నారు గతంలో. అదే చెప్పారు. ఇంకొక వ్యక్తి ఏదో రమేష్ పేరు వస్తుంది, చీఫ్ సెక్రటరీ విద్యాశాఖ మంత్రులు ఇద్దరు ఉన్నారండి. ముందే దోసేసి పెట్టాలంట, ఆదిమూలం సురేష్ గారు ఇవ్వాలంట, మెను ఇచ్చేవాడు ఆయన. అలాంటి విద్యాశాఖలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు వాడు చదువు చెప్పండి అంటే పిల్లవాళ్ళ పరిస్థితి ఈ విధంగా దారుణంగా తయారైతే చిక్కీలు, వాళ్ళకి ఇస్తున్న పౌష్టికాహారాలు, అలాగే అదే మధ్యాహ్న భోజనాల పథకము ఇవన్నీ ఎత్తిపోయినాయి కదా. పూర్తిగా పాలు కూడా మురిపోయిన పాలు ఇచ్చారు కదా, గుడ్డు కూడా తీసేశారు కదా. నేను ఒకటి అడుగుతున్నా, విద్యా విధానం బాగుపడాలంటే తగిన టీచర్లు ఉండాలి, ప్రభుత్వ స్కూల్ బలంగా నడపాలి, వాటికి నిధులు ఉండాలి. సరే, అది ఒక పాయింట్. పుస్తకాలు తయారీకి సిలబస్ ఇవ్వాలి. అది ఒక పాయింట్. ఇక్కడ మనం వ్యవస్థలకు సంబంధించి ఏమేం చేశారు అనేది అది డిఫరెంట్ సబ్జెక్ట్. మళ్ళీ అలాగో ఈ 4 సంవత్సరాలు 9 నెలల్లో మాట్లాడుకునే అంశాలు ఇలా ఉంటాయి మనకి. సో వైసీపీలో జాయిన్ అవ్వడానికి ఏంటి క్వాలిఫికేషన్ అన్న దగ్గర అసలు మీ దాంట్లో ఎందుకు జాయిన్ అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నడక ఆయన 5 ఏళ్ల పనితీరు అని చెప్పి వారు అన్నారు. ఇదే ప్రశ్న నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ 91 92లో మీరు అడిగిన ప్రశ్న రాజీవ్ గాంధీ గురించి జ్యోతిబాస్ని అడిగారు. ఏమి కాంగ్రెస్ పార్టీలో రాజీవ్ గాంధీ అభిప్రాయం అంటే, రాజీవ్ గారు మంచి అందగాడు అండి అన్నాడు జ్యోతిబాస్. నేను ఏజ్ కాబట్టి. అట్లా ఈరోజు జగన్మోహన్ గారు అందగాడు కాబట్టి ఆయన చూసి చేరొచ్చు. ఎందుకంటే 42 ఏళ్ళు 43 లక్ష్మణరావు చెప్పాలి వయసు. బాబు గారు అయితే 74 ఏళ్ళు దాటి వెళ్ళిపోయింది. సో ఏముంది వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వాలంటే జగన్మోహన్ గారిని చూసి చేరాలి. ఇప్పుడు మన లక్ష్మణ్ కూడా చెప్పింది అది. పార్టీకి ఒక ఆశయం ఉండాలి కదా, పార్టీ ఒక అంతిమంగా ఒక ఇది దిశాదశ నిర్దేశించే విధంగా కార్యక్రమాలు ఉండాలి కదా. ఇవి చూసుకున్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రణాళిక ఉందా, పార్టీ కార్యక్రమం ఉందా, నియమ నిబంధనలు ఉన్నాయా అని చూసినప్పుడు 5 ఏళ్ల పరిపాలనలో, అంతకుముందు 12 ఏళ్ళు ఉన్న వాళ్ళ ప్రతిపక్షంలో పరిపాలన కూడా తప్పు చేసిన వాళ్ళకి కమిషన్ చర్యలు ఏమీ లేవు, పార్టీని సస్పెండ్ చేసింది ఎవరు లేరు, వేరే పార్టీల మీద దాడి చేసినా, వేరే పార్టీ కార్యకర్తలు ఏమైనా చేసినా కూడా ఎటువంటి యాక్షన్స్ తీసుకోలేదు. పైగా ఎవరైనా పార్టీలో జాయిన్ చేసుకోవాలంటే ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి అనే పాయింట్ పైన వాళ్ళకి అవగాహన లేదు. ఎవరైనా డబ్బులు ఉన్న వాళ్ళు గతంలో వేరే పార్టీలో ఉంటే వచ్చారు, మాట్లాడుకున్నారు, ప్యాకేజీలు మాట్లాడుకున్నారు, నీకింత నాకింత మాట్లాడు జాయిన్ అయ్యారు తప్ప. సరే, అది డబ్బులు ఉన్న వాళ్ళు వెళ్ళి జాయిన్ అయ్యారు అంటే అది ఓకే శ్రీనివాస్ చౌదరి గారు, దాన్ని ఎవరు కాదనట్లా. జగన్మోహన్ గారు మీరు భయపడద్దండి, 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం. ఇది ప్రజలకి ఇంకుతుందా, ప్రజలు రిసీవ్ చేసుకుంటారా అనాలోచన కూడా ఉండాలి కదా. ఇప్పుడు నేను మాట అడుగుతున్నా, విజయవాడలో వరదలు జరుగుతున్నాయి. ఆయన ఎవరో నందిగామ సురేష్ జైల్లో పెట్టారు. ఆయన తప్పు చేసిందే తప్పు. ఆ తప్పు చేయడానికి ఈయన చూడడానికి వెళ్ళాడు. మరి అది ప్రజలు చూస్తున్నారు కూడా నిర్ణయించుకుంటారు. ఇప్పుడు మీరు విజయవాడ పర్యటనకి ఎందుకు వచ్చారు? వాళ్ళు గోబ్యాక్ అని అడుస్తా అంటే ఏం చెప్పారు సమాధానం? అది కొత్త ఆ విధంగా వస్తే ఆయన జరుపుకున్నారు. అంతకుముందు ఎమ్మెల్యే ఆయన ఒక ఆయన విజయవాడకి వస్తే ఆయన జరుపుకున్నారు. అంటే ప్రజలకి న్యాయం చేసి, ప్రజలకి సేవలు చేసి, ప్రజల దగ్గర పేరు తెచ్చుకుంటే మిమ్మల్ని ఎందుకు తరుపుకుంటారో అది నా పాయింట్. కాబట్టి ప్రజాసేవలు అవసరం లేదు సార్. ఈ పాయింట్ ఒకటైతే కృష్ణాంజనేయులు గారు ఎంపీలు కావాలి.
ఒక్క నిమిషం కృష్ణాంజనేయులు పవన్ గారు ఇన్ జనరల్ గా పవన్ గారు ఎస్ ఇన్ జనరల్ గా మనకి ఏ మీరు పార్టీలో మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు కదా, అందరికీ కామన్ గా అడిగారు అనుకుని నేను కూడా చెప్తాను. చెప్పండి సార్. ఎందుకు వైసీపీలో చేరాలి అనే దాని మీద అదే పాయింట్ ఇందాక అదే పాయింట్ నేను చెప్తాను. ఎందుకు అనంటే 50 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ఇంకొక 25 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంటారండి. ఒకటి. రెండవది, పార్టీని మూసివేసుకోకుండా పార్టీ నడపడానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు మొత్తం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాయండి. మూడో అంశము, 3 పార్టీలు తెలుగు